హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫేస్ని ఎలా క్లీనప్ చేసుకోవాలి, అలాగే ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నా స్కిన్ అంతా కూడా చాలా డల్గా ఉంది, వైట్ హెడ్స్ అవి ఉండి. సో ఈ ఫేస్ని ఫస్ట్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, లాస్ట్ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది 5 స్టెప్స్లో మీకు స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా చెప్తున్నాను. మన ఇంట్లో ఉండే వాటితోనండి. ఇవి హోమ్ రెమెడీస్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఫస్ట్ హెయిర్ అంతా కూడా మనం పైకి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ కూడా వేస్తాం కాబట్టి, క్లీన్ చేసుకుంటాం కాబట్టి, ప్యాక్ అది నెక్ కూడా వేస్తాం కాబట్టి హెయిర్ అది పైకి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ఫస్ట్ మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడే కదండి, ఎప్పుడైనా మనం ఫేస్ ప్యాక్స్ వేసినా, ఫేస్ క్లీనప్ చేసినా, ఏం చేసినా ఫస్ట్ స్టెప్ మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఇలా మనం పైకి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్సింగ్ అండి. ఈ క్లెన్సింగ్ కోసం నేను రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఈ మిల్క్లో కాటన్ డిప్ చేసి ఈ మిల్క్ మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేస్తూ ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ మిల్క్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మిల్క్ మనం ఇలాగా ఫేస్కి అప్లై చేసి క్లీన్ చేసుకోవడం వల్ల మన స్కిన్పై ఉండే డర్ట్ అండ్ డస్ట్ అంతా కూడా పోతుంది. మన ఫేస్ అది కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఈ మిల్క్ అప్లై చేస్తూ చాలా స్మూత్గా క్లీన్ చేసుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే మనకి నెక్ కూడా క్లీన్ చేసుకోవాలండి. నెక్ క్లీన్ చేసుకోవాలి, ఇయర్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసిన నెక్కి ఇయర్స్ కూడా మనం వేసుకోవాలి. లేదంటే ఫేస్ ఒక కలర్ కనిపిస్తుంది, నెక్ అనేది ఒక కలర్ కనిపిస్తుంది. చూడండి, నేను ఇప్పుడు నెక్ కూడా అప్లై చేస్తున్నాను. మనకి ఈ మిల్క్తో, ఈ పచ్చిపాలతో మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు ఫైనల్లీ ఫేస్ క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి మిల్క్ అది అప్లై చేసిన తర్వాత లైట్గా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి. నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అందుకే ఫాస్ట్గా కనిపిస్తుంది. నేను చాలా స్లోగా చేశాను మసాజ్ అనేది. ఒక 2 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ మనకి ఫేస్ అనేది ఆరిన తర్వాత మనం నార్మల్ వాటర్తో మన ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకే, చూడండి, మనకి ఫస్ట్కి ఇప్పటికి మనకి తేడా కనిపిస్తుంది. ఫేస్ అనేది నీట్గా క్లీన్ అయింది కదా. చూడండి, డిఫరెంట్ మీకే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 వచ్చి స్టీమింగ్. ఈ స్టీమింగ్ కోసం మనం వాటర్ అనేది ఫస్ట్ వేడి చేసుకోవాలి. ఈ స్టీమింగ్ అనేది మనం 2 టైప్స్లో చేసుకోవచ్చండి. ఒకటి డైరెక్ట్ స్టీమింగ్, అంటే మనం ఆవిరి పడతాం కదా అలా అనమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. సెకండ్ వచ్చి మనం మ్యాఫ్కిన్ అనేది ఆ హాట్ వాటర్లో డిప్ చేసి మన ఫేస్ ఎంత హీట్ అయితే తట్టుకోగలుగుతుందో చూసుకొని మనం ఈ మ్యాఫ్కిన్ అనేది మన ఫేస్పై అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి మనం. ఇది ఇలా 2 టైప్స్లో ఉంటాయండి. నేను వచ్చి ఎక్కువగా డైరెక్ట్ స్టీమింగే చేస్తాను. ఇలా స్టీమ్ చేయడం వల్ల మన స్కిన్పై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకి మెత్తబడతాయి. మనం స్క్రబ్ చేసినప్పుడు అవన్నీ కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇప్పుడు నేను నెక్పై కూడా ఈ మ్యాఫ్కిన్ వేస్తున్నాను. ఇలా స్టీమ్ చేసిన తర్వాత మనకి పింపుల్ స్టిక్ ఉంటుంది కదండి, ఇవి ఫ్యాన్సీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. 15 రూపీస్, 20 రూపీస్ ఉంటుంది స్టిక్ అనేది. ఈ పింపుల్ స్టిక్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఆ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకి స్టిక్తో చాలా ఈజీగా వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చూడండి, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా ఈ స్టిక్ అనేది చాలా బాగా రిమూవ్ చేస్తుంది. మనం స్టీమ్ చేసాం కదండి, ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి మెత్తబడడం వల్ల మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్టీమ్ అనేది మీరు 2 వీక్స్కి ఒకసారి మాత్రమే చేయాలండి. వీక్లీ చేయకూడదు. మనకి వీక్లీ చేశారు అంటే పోల్స్ అనేవి మనకు ఓపెన్ అయిపోతాయి. పోల్స్ ఓపెన్ అయ్యాయి అంటే మనకి ఇంకా క్లోజ్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకే 2 వీక్స్కి ఒకసారి కానీ, లేదంటే 3 వీక్స్కి ఒకసారి కానీ మనం స్టీమ్ అనేది చేసుకోవాలి. మనకి ఓపెన్ పోల్స్ కానీ వచ్చాయంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయండి. కాబట్టి 2-3 వీక్స్ ఒకసారి మనం స్టీమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టెప్ 3 వచ్చి స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్బింగ్ కోసం నేను 2 స్పూన్స్ షుగర్ యూజ్ చేస్తున్నాను. అంటే ఫేస్కి, నెక్కి కాబట్టి 2 స్పూన్స్ షుగర్ అనేది నాకు సరిపోతుంది. అలాగే ఈ షుగర్లో 1 స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం రోజ్ వాటర్ కూడా మనం యాడ్ చేయాలండి. 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ షుగర్ తోటి నేను స్క్రబ్ చేస్తున్నాను. ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా స్లోగా స్క్రబ్ చేయాలండి, లేదంటే మనకి పింపుల్స్ వచ్చేస్తాయి. మనం ఫాస్ట్గానే స్క్రబ్ చేసామంటే మనకి పింపుల్స్ వచ్చేస్తాయి. మనకి ఈ షుగర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ డర్ట్ అనేది కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి. లోపలికల్లా మనకి ఏమైనా డర్ట్ ఉంటే అవంతా కూడా మనకి నీట్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే స్కిన్ అది కూడా మంచి షైన్ వస్తుంది మనకి షుగర్ వల్ల. ప్లస్ స్కిన్ అది కూడా టైట్నింగ్ చేస్తుంది మనకి షుగర్ అనేది. మనకి ఈ కాఫీ పౌడర్ అనేది కూడా మనకి స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. అలాగే స్కిన్పై ఉండే ముడతలు లాంటివి ఏమైనా ఉంటే కూడా మనకి ఇది కంట్రోల్ చేస్తుంది. మీరు స్క్రబ్ అనేది చాలా చాలా స్లోగా స్క్రబ్ చేసుకోవాలండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ స్క్రబ్బింగ్ అనేది స్కిప్ చేసేయండి, ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు స్క్రబ్ చేస్తారంటే ఆ పింపుల్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి స్క్రబ్బింగ్ అనేది స్కిప్ చేసేయండి. అలాగే నెక్ కూడా స్క్రబ్ చేస్తున్నాను చూడండి. నెక్కి ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఎప్పుడు స్క్రబ్బింగ్ చాలా చాలా స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా స్క్రబ్ చేసుకోండి. మీకు ఈ స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు నేను లిప్స్ కూడా స్క్రబ్ చేస్తున్నాను. ఈ లిప్స్పై స్క్రబ్ చేసినప్పుడు చాలా చాలా స్లోగా స్క్రబ్ చేయండి, ఎందుకంటే లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్ ప్లేస్ కదా. స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. ఓకే, స్క్రబ్బింగ్ అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత చూడండి నా ఫేస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్కి ఇప్పటికి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా చాలా నీట్గా వస్తుందండి. మనకి డర్ట్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది స్క్రబ్ చేయడం వల్ల. పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం స్క్రబ్ చేయకండి. చూడండి ఫస్ట్కి ఇప్పటికి కూడా చాలా చాలా నీట్గా ఉంది ఫేస్ అనేది. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈ షుగర్ అనేది మనకి స్క్రబ్బింగ్లో చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి ఈ షుగర్ అనేది. చూడండి నా ఫేస్ అనేది చాలా నీట్గా అయింది కదా. మనకి ఫేస్ పై ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా మనం స్క్రబ్ చేయడం వల్ల పోయి మనకి స్కిన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫోర్త్ స్టెప్ వచ్చి మసాజ్ చేయాలండి. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యూజ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ పడని వాళ్ళు అయితే లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేయండి. కొంతమందికి లెమన్ జ్యూస్ అనేది పడదు, అలాంటి వాళ్ళు లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేయండి. అలాగే దీనిలో నేను ఒక 4 డ్రాప్స్ వచ్చి ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్ అది ఏమి మీ దగ్గర లేకపోతే పారాషూట్ ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు. ఆయిల్ అనేది మనం కంపల్సరీగా యాడ్ చేయాలండి, ఎందుకంటే ఇప్పటివరకు మనం స్క్రబ్ చేసాం కదా. స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఈ ఆయిల్ అది యాడ్ చేయడం వల్ల మనకి స్కిన్కి మాయిశ్చరైజర్లో మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ అనేది మనకి ఫేస్కి అప్లై చేసి లైట్గా మసాజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా మసాజ్ చేసుకోండి స్లోగా. మనకి ఇలా మసాజ్ చేయడం వల్ల ఇప్పటివరకు స్క్రబ్ చేసాం కదండి, స్కిన్ అనేది మనకి అలసిపోయి ఉంటుంది. ఈ మసాజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా జరిగి స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అలాగని చెప్పి నేను ఫాస్ట్గా చేస్తానని అనుకోకండి, స్లోగానే చేశాను. ఈ మసాజ్ కూడా మనం చాలా స్లోగా చేసుకోవాలి. ఫేస్కి అలాగే నెక్ కూడా మనం మసాజ్ చేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో మసాజ్ ఎలా చేస్తున్నాను చూడండి, అలాగే స్లోగా మసాజ్ చేసుకోవాలి. అలాగే మసాజ్ చేస్తున్నప్పుడు మనం ఒక 2-3 స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవాలండి. అలాగే ఇవ్వడం వల్లే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మీరు ఎప్పుడు మసాజ్ చేసినా కూడా మీరు పైకే చేయాలండి, కిందకి చేయకండి. ఎందుకంటే కిందకి చేశారంటే స్కిన్ అనేది జారిపోతుంది. మసాజ్ అది కూడా మీరు ఎప్పుడు కూడా పైకే చేసుకోవాలి. నేను అలాగే లిప్స్ కూడా మసాజ్ చేస్తాను, ఎందుకంటే లిప్స్ కూడా ఇందాక స్క్రబ్ చేశాను కదా. ఓకే, మనకి మసాజ్ చేసిన తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడతో మనకి ఫేస్ క్లీనప్ అనేది కంప్లీట్ అయింది. లాస్ట్ వచ్చి మనకి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
చూడండి స్కిన్ అనేది చాలా డిఫరెంట్ తెలుస్తుంది ఫస్ట్కి ఇప్పటికి. ఓకే, ఫిఫ్త్ స్టెప్ వచ్చి ఫేస్ మాస్క్ కోసం నేను కాఫీ పౌడర్ యూజ్ చేశానండి. ఫేస్కి నెక్ కలిపి 2 స్పూన్స్ నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. అలాగే నేను 1.5 స్పూన్ నేను హనీ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే రోజ్ వాటర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ పడని వాళ్ళైతే లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చూడండి వాటర్లో వచ్చింది కదా మనకి. ఇప్పుడు దీనిలో మనం మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి యూజ్ చేసుకోవచ్చు, లేదా పాల పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర సున్నిపిండి ఉందండి, నేను సున్నిపిండి యూజ్ చేస్తున్నాను. శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, అలాగే పాల పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఎటువంటి అలోవెరా జెల్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నేను అలోవెరా జెల్ యాడ్ చేశాను. మీ దగ్గర హోమ్ మేడ్ అలోవెరా జెల్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మిక్స్ చేసిన తర్వాత ఒక పేస్ట్ లాగా ఫేస్ ప్యాక్లా మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్లో మనం కాఫీ పౌడర్ యూజ్ చేసాం కదండి. ఈ కాఫీ పౌడర్ మనకి స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ లోపల డర్ట్ అది ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేస్తుంది, మన స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది ఈ కాఫీ పౌడర్ అనేది. అలాగే మనం దీనిలో అలోవెరా జెల్ యూజ్ చేసాం కదండి. అలోవెరా జెల్ అనేది మనకి మాయిశ్చర్లా యూజ్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది. మాయిశ్చర్లో కూడా మనకు అలోవెరా జెల్ యూజ్ అవుతుందండి. అలాగే హనీ యాడ్ చేసాం కదా, హనీ అనేది స్కిన్ని గ్లో చేస్తుంది, అలాగే స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది. హనీ అనేది స్కిన్ అనేది మనకి జారకుండా టైట్నింగ్ చేస్తుంది హనీ అనేది. అలాగే ఈ ప్యాక్లో మనం లెమన్ జ్యూస్ యూజ్ చేసాం కదండి. ఈ లెమన్ జ్యూస్ వల్ల మనకి స్కిన్ లోపల ఉండే డర్ట్ అంతా కూడా మనకి నీట్గా రిమూవ్ అవుతుంది. అలాగే శనగపిండి యూజ్ చేసాం కదా, శనగపిండి కూడా మనకి స్కిన్ లోపల ఉండే డర్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అలాగే మనకి స్క్రబ్బర్లో కూడా శనగపిండి అనేది యూజ్ అవుతుంది, స్కిన్ అనేది మనకి స్మూత్గా చేస్తుంది. ఈ శనగపిండి కాఫీ పౌడర్ అనేది స్కిన్ వైట్నింగ్ చేయడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకి ఫేస్కి ఐ చుట్టూ కూడా మనం అప్లై చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది హోమ్ రెమెడీ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. అలాగే నెక్కి, ఫేస్కి, ఇయర్స్కి కూడా మనం అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నెక్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఏ ప్యాక్ వేసిన నెక్ కూడా మీరు వేసుకోండి. వేసుకోవడం వల్ల మనకి ఫేస్, నెక్ అనేది ఒకే కలర్లో కనిపిస్తుంది. ఇలా ఫేస్కి ప్యాక్ వేసిన తర్వాత మనం మాట్లాడకూడదండి. మనం ఏ ప్యాక్ వేసినా మనం మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల మనకి స్కిన్ అనేది లూజ్ అవుతుంది, స్కిన్ జారే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ అనేది టైట్గా ఉండదు. కాబట్టి మనం మాట్లాడకూడదు. ఇలా మనం ఈ ప్యాక్ను ఒక 20 to 30 మినిట్స్ మనం ఆరనివ్వాలి. ఈ లోపు మనం పడుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఎప్పుడు ఫేషియల్ చేసుకున్న తర్వాత మనం పడుకున్నామంటే రిజల్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది, గ్లోగా వస్తుంది. చూడండి, నేను 30 మినిట్స్ తర్వాత మొత్తం ఆరింది కదా, ఫేస్ క్లీన్ చేసుకొని వస్తాను. టోటల్గా ఫేస్ ప్యాక్ కూడా కంప్లీట్ అయిన తర్వాత 5 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫేస్ అనేది చూడండి చాలా నీట్గా ఉంది. ఫేస్ ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఓకే, టోటల్గా 5 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫైనల్గా ఐస్ క్యూబ్స్ అన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టీమ్ చేసాం కదా, స్క్రబ్ చేసాం కదా. ఇలా స్టీమ్ చేసి స్క్రబ్ చేయడం వల్ల మనకి పర్ల్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయిపోతాయి. అవి మనకి క్లోజ్ అవ్వాలంటే మనం కూల్ వాటర్తో కానీ ఇలా ఐస్ క్యూబ్స్తో కానీ మనం ఫేస్ అనేది నీట్గా మసాజ్ చేసుకోవాలి. కూల్ వాటర్తో కూడా మీరు, ఐస్ వాటర్తో కూడా మీరు ఫేస్ వాష్ చేసుకున్నా మీరు పోల్స్ అన్నీ కూడా మనకు క్లోజ్ అయిపోతాయి. డైరెక్ట్గా మీరు ఐస్ క్యూబ్ అనేది అప్లై చేసుకోలేకపోతే ఒక క్లాత్లో ఈ ఐస్ క్యూబ్ అనేది పెట్టి మనకి ఫేస్కి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మసాజ్లా చేసి ఐస్ క్యూబ్ అప్లై చేయడం వల్ల మనం స్టీమ్ చేసినప్పుడు
ఓపెన్ అయిన పోల్స్ అన్నీ కూడా మనకి క్లోజ్ అయిపోతాయండి. ఇలా నేను 2 ఐస్ క్యూబ్స్ అనేవి యూజ్ చేశాను. ఇది వచ్చి సెకండ్ ఐస్ క్యూబ్ అండి. మీరు స్టీమ్ మాత్రం 2-3 వీక్స్కి ఒక్కసారే చేయండి. స్టీమ్ చేసిన తర్వాత వెంటనే మీరు ఫైనల్గా లాస్ట్ని మనం ఐస్ క్యూబ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. పింపుల్స్ ఉన్న వాళ్ళు స్క్రబ్బింగ్ అనేది చేయకండి. ఇది హోమ్ రెమెడీ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ రావు. సో ఫైనల్గా మనకి 5 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి స్కిన్ అనేది ఎంత గ్లోగా ఎంత నీట్గా ఉందో. ఫస్ట్కి ఇప్పటికి మీరు ఒక 30 మినిట్స్ మీరు పడుకున్నారంటే మీకు రిజల్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత మీరు పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా నీట్గా అవుతుంది కాబట్టి స్కిన్ అనేది ఇంకా చాలా గ్లోగా వస్తుంది. ఇప్పుడు నేను ఫైనల్గా నేను ఫేస్కి ఏమీ అప్లై చేయలేదండి, ఏమీ అప్లై చేయలేదు. జస్ట్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొని హెయిర్ అనేది నేను కొంచెం పైకి పెట్టాను. ఫైనల్గా మీరు క్రీమ్ అనేది యూజ్ చేయాలి. అంటే మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది కదండి మన దగ్గర, ఎటువంటి మాయిశ్చరైజర్ క్రీమ్ అయినా పర్వాలేదు. నా దగ్గర నివ్యా ఉంది. మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ఫైనల్గా మనం అప్లై చేయాలి. ఇలా మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకి స్కిన్కి లోపలికల్లా మనకి స్కిన్ అనేది మాయిశ్చరైజర్ అయ్యి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్ అనేది. అలాగే లిప్స్కి కూడా మీరు లిప్ బామ్ అనేది యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం లిప్స్ కూడా స్క్రబ్ చేసాం కదా, లిప్స్ కూడా స్క్రబ్ చేయడం వల్ల మనకి లిప్స్ అవి కూడా మనకి డ్రైగా అయిపోతాయి. అందుకనే మీరు లిప్స్కి కూడా లిప్ బామ్ అనేది యూజ్ చేయాలి. మీ దగ్గర మాయిశ్చరైజర్ క్రీమ్ లేకపోతే మనం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అవి ఒక 4-5 డ్రాప్స్ వేసి మనం ఫేస్కి అనేది అప్లై చేసుకోవచ్చు లిప్స్కి కూడా. నా దగ్గర హిమాలయ లిప్ బామ్ ఉందండి. ఇది కలర్ ఏమీ ఉండదండి, జస్ట్ నార్మల్గా మనకి కలర్ అంటూ ఏమీ ఉండదు, వైట్ కలర్లోనే ఉంటుంది. చూడండి వైట్ కలర్లోనే ఉంటుంది. నేను వచ్చి హిమాలయ వాడతాను. ఈ లిప్ బామ్ అనేది లిప్స్కి కంపల్సరీగా మనం లిప్ బామ్ అనేది అప్లై చేయాలండి, ఎందుకంటే మనం లిప్స్ స్క్రబ్ చేసాం కదా. మీరు లాస్ట్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేయడం కంపల్సరీ అండి. మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేస్తేనే మీకు స్కిన్ అనేది డ్రైగా ఉండదు. స్కిన్కి లోపలికల్లా మనకి మాయిశ్చరైజర్ అవుతుంది క్రీమ్ అప్లై చేయడం వల్ల. చూడండి నేను ఏమీ కూడా ఫేస్కి అప్లై చేయలేదు, మాయిశ్చరైజర్ క్రీమ్ని అప్లై చేసి లిప్ బామ్ అనేది యూజ్ చేశాను. లిప్ బామ్ కూడా వైట్ కలర్లోనే ఉందండి, కలర్ ఏమీ లేదు. చూడండి ఫైనల్గా నా ఫేస్ అనేది చాలా గ్లో అయింది కదా, ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. మన ఇంటి దగ్గర ఉన్న వాటితోటే మనం ఫేస్ అనేది క్లీనప్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది మనకి హోమ్ మేడ్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.